హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎల్ఆర్ ఎడ్యూవర్స్. లాస్ట్ వీడియోలో మనం సింపుల్ లీనియర్ రిగ్రెషన్ యొక్క ఇంప్లిమెంటేషన్ చూసాం. దానికి కోడ్ ఎలా రాయాలి, కోడ్లో ప్రతి పార్ట్ని ఎలా రాయాలో చూసాం. ఇప్పుడు ఈ వీడియోలో మల్టీ లీనియర్ రిగ్రెషన్ యొక్క ఇంప్లిమెంటేషన్ చూద్దాం. అసలు రెండింటికి డిఫరెన్స్ ఏంటి? సింపుల్ లీనియర్ రిగ్రెషన్లో వన్ ఇండిపెండెంట్ అండ్ ఒక డిపెండెంట్ వేరియబుల్ ఉంటాయి. అదే మల్టీ లీనియర్ రిగ్రెషన్లో ఎక్కువ ఇండిపెండెంట్ వేరియబుల్స్, ఒక డిపెండెంట్ వేరియబుల్ మాత్రమే ఉంటుంది. అంటే ఎక్కువ ఇండిపెండెంట్ వేరియబుల్స్ కలిపి మల్టిపుల్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఒక డిపెండెంట్ వేరియబుల్ని డిటర్మైన్ చేస్తాయి, అలా అనమాట. సో ఇప్పుడు కోడ్ ఎలా రాయాలో చూద్దాం. ఫస్ట్ నేను గూగుల్ కోలాబ్లో మల్టీ లీనియర్ రిగ్రెషన్ అని చెప్పి ఒక ఫైల్ క్రియేట్ చేసుకున్నాను. ఫస్ట్ తెలిసిందే, ఆల్రెడీ సింపుల్ లీనియర్ రిగ్రెషన్లో చూసాం కాబట్టి ఇంపోర్టింగ్ లైబ్రరీస్, ఇంపోర్ట్ numpy as np, ఇంపోర్ట్ pandas as pd అండ్ ఇంపోర్ట్ matplotlib.pyplot as plt. numpy ఏమో న్యూమరికల్ వాల్యూస్కి, pandas ఏమో డేటా సెట్కి, డేటా అనలిటిక్స్కి, అలాగే matplotlib అనేది గ్రాఫ్స్ ప్లాట్ చేయడానికి స్కాటర్ పాయింట్స్కి ఇంపోర్టింగ్ లైబ్రరీస్. అది నెక్స్ట్ మనం ఏం చేయాలి, డేటా సెట్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. మన డేటా సెట్ని డ్రైవ్ నుండి అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే నేను డిస్క్రిప్షన్లో పెట్టిన డ్రైవ్లోకి వెళ్తే మీకు డైరెక్ట్గా డేటా సెట్ దొరికిద్ది. లేకపోతే క్యాగిల్లో డేటా సెట్స్ అని సెలెక్ట్ చేసి దాని నేమ్ అక్కడేముంది, డేటా సెట్ నేమ్ 50 స్టార్టప్స్ అని చెప్పి ఉంది, అలా సెర్చ్ చేసినా వచ్చేస్తుంది డేటా సెట్. ఇప్పుడు నేను ఫస్ట్ 5 లైన్స్ డేటా సెట్ డాట్ హెడ్ అని చెప్పి రీడ్ చేస్తాను. నాకు ఫస్ట్ 5 లైన్స్ అనేది వస్తుంది. ఇక్కడ మనకి 4 ఇండిపెండెంట్ వేరియబుల్స్, లాస్ట్ది డిపెండెంట్ వేరియబుల్ ప్రాఫిట్ అనేది. R&D స్పీడ్, అడ్మినిస్ట్రేషన్, మార్కెటింగ్, స్పెండ్, స్టేట్, ఇవన్నీ ఇండిపెండెంట్ వేరియబుల్స్ అనమాట. ఇందులో ఇప్పుడు డేటా సెట్ డాట్ ఈస్నా డాట్ సమ్ అని రాసా. అంటే ఇందులో ఏవైనా నల్ వాల్యూస్ ఉంటాయి, అంటే జీరోస్ లాగా రిప్రజెంట్ చేసినవన్నీ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేస్తుంది అనమాట. ఈజ్నా అనేది మెథడ్, అది ట్రూవా ఫాల్సా, అంటే 0 1 అలా చెప్పి డాట్ సమ్ అవన్నీ యాడ్ చేసి మనకు సమ్ ఇస్తుంది. అన్నీ జీరోస్ వచ్చినాయి కాబట్టి ఇందులో ఏమి నల్ వాల్యూస్ అనేవి లేవు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎరేస్ కింద మన ఎక్స్ వైని రాసుకోవాలి. ఎక్కడి నుండి ఎక్కడి దాకా కావాలో మనం ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఏంటి, డిపెండెంట్ వేరియబుల్స్ ఏంటి. మన ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఫస్ట్ నుండి లాస్ట్ బిఫోర్ దాకా కాలం దాకా, అదే డిపెండెంట్ లాస్ట్ కాలం అంటే వై. అదే నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ స్టేట్ అనేది మనకి ఎర్రర్ వస్తుంది అనమాట. స్టేట్స్ ఉన్నాయి కదా, న్యూయార్క్, కాలిఫోర్నియా, ఇవన్నీ. ఎందుకంటే మిగిలినవన్నీ న్యూమరికల్ వాల్యూస్ ఉన్నాయి, ఇవి స్ట్రింగ్స్ ఫార్మాట్లో ఉన్నాయి కాబట్టి వీటిని ఎన్కోడ్ చేయాలన్నమాట. అంటే బైనరీ వాల్యూస్లోకి మార్చాలి. దానికి మనం ట్రాన్స్ఫార్మర్స్ అండ్ వన్ హాట్ ఎన్కోడింగ్ అనేది వాడతాం. ఆ రెండింటిని ఫస్ట్ నేను ఇంపోర్ట్ చేసుకుంటాను. ఫస్ట్ ఏం చేశాను, ఫ్రమ్ sklearn.compose, sklearn ప్యాకేజ్లో, sklearn లైబ్రరీలో కంపోజ్ అనే ప్యాకేజ్లో ఉంటాయి అన్నమాట. దాని నుండి ఏం ఇంపోర్ట్ చేసుకుంటున్నాను, కాలమ్ ట్రాన్స్ఫార్మర్ అనేది నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. కాలమ్ ట్రాన్స్ఫార్మర్ తర్వాత వన్ హాట్ ఎన్కోడర్, అంటే మన స్ట్రింగ్స్ని ఇంటీజర్స్ కింద మారుస్తుంది అనమాట వన్ హాట్ ఎన్కోడర్ అనేది. సో అవి ప్రీ ప్రాసెసింగ్ అనే ప్యాకేజ్లో ఉంటాయి. సో ప్రీ ప్రాసెసింగ్ అనే ప్యాకేజ్ నుండి వన్ హాట్ ఎన్కోడింగ్ అనేది నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఈ రెండు ఇంపోర్ట్ చేసుకున్నాక మనం ఇంకా వన్ హాట్ ఎన్కోడింగ్ అప్లై చేయాలి. ఫస్ట్ సిటీ అనేది ఒక ఆబ్జెక్ట్, నేను దేనికి తీసుకున్న కాలమ్ ట్రాన్స్ఫార్మర్, అంటే ఏ కాలమ్ ట్రాన్స్ఫార్మ్ చేయాలనుకుంటున్నానో ఆ కాలమ్ ట్రాన్స్ఫార్మర్కి నేను సిటీ అనేది ఒక ఆబ్జెక్ట్ కింద తీసుకున్నాను. దానిలో ఏంటి ట్రాన్స్ఫార్మర్, అంటే ఏమేమి ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అని చెప్పి. దీనిలో త్రీ ఉంటాయి. దీనిలో ఫస్ట్ ఎన్కోడర్, అంటే మనం ఎన్కోడ్ చేస్తున్నామా లేదా డీకోడ్ చేస్తున్నామా అని చెప్పి రాయాలి. ఫస్ట్ ఎన్కోడర్. నెక్స్ట్ మనం ఏమి మెథడ్ అప్లై చేస్తున్నాం, వన్ హాట్ ఎన్కోడింగ్ కాబట్టి వన్ హాట్ ఎన్కోడర్, అది ఏ కాలం మీద అప్లై చేస్తున్నాం అని చెప్పి నెక్స్ట్ రాయాలి. మనం థర్డ్ కాలం మన స్టేట్ అనేది, సో థర్డ్ కాలం అని రాస్తాం. నెక్స్ట్ రిమైండర్ ఈక్వల్ టు పాస్ త్రూ అని రాస్తాం, అంటే ఓన్లీ ఆ థర్డ్ కాలం తప్ప మిగిలిన ఏ కాలమ్స్ ఎంటర్ అయినా పాస్ త్రూ, అంటే వెళ్ళిపోవాలి. ఆ కాలమ్స్ని మనం టచ్ చేయకూడదు అనమాట, అవి పాస్ త్రూ అయిపోవాలి. ఓన్లీ థర్డ్ కాలమ్ని మాత్రమే మనం ఎన్కోడ్ చేయాలి. ఇప్పుడు ఈ ఎన్కోడ్ చేసిందంతా మన ఎరే ఫార్మాట్లో ఉండాలి కదా. సో మన numpy.np.array అని చెప్పి ఎక్స్లోకి అపెండ్ చేసేస్తాం, అంటే ఎక్స్ ఇప్పుడు మారిపోయిద్ది అనమాట.
np.array ct.fit transform అంటే ఏంటి, మన ఆబ్జెక్ట్ని ట్రాన్స్ఫార్మ్ చేసేసాం ఎక్స్తో, పాత ఎక్స్తో ఇప్పుడు న్యూ ఎక్స్లో పెడుతున్నాం. అది ఇప్పుడు న్యూ ఎక్స్లోకి అవ్వండి కాలమ్ 3 అంతా మారిపోయింది. వన్ హాట్ ఎన్కోడింగ్ ఇన్ డీటెయిల్గా లాస్ట్లో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇప్పుడు మనం డమ్మీ వేరియబుల్స్ రిమూవ్ చేస్తాం. ఈ కాన్సెప్ట్ కూడా వన్ హాట్ ఎన్కోడింగ్ వల్ల వస్తుంది. వన్ హాట్ ఎన్కోడింగ్ ఎప్పుడైతే చేస్తామో కొన్ని వేరియబుల్స్ సేమ్ బైనరీ వాల్యూస్ వస్తాయి అన్నమాట. అలా రిమూవ్ చేయాలంటే మనం ఒక కాలమ్ని తీసేయాలి ఆ వన్ హాట్ ఎన్కోడింగ్లో. లాస్ట్లో మీకు అర్థమైద్ది క్లియర్గా అసలు డమ్మీ వేరియబుల్ అంటే ఏంటి, ఎందుకు తీసేసాం అలా అని. అంటే x = ఇప్పుడు రాసే కదా డమ్మీ వేరియబుల్స్ ఎలా ఎక్కడ రిమూవ్ అయినాయి అని అర్థమైద్ది. ఈ వీడియో లాస్ట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఇంకా మనకు తెలిసిందే లాస్ట్ లీనియర్ రిగ్రెషన్లో చూసినట్టే డేటాని స్ప్లిట్ చేసేస్తాం. మ్యాక్సిమం మనం 80% ట్రైనింగ్కి 20% టెస్టింగ్ ఇస్తాం. సో ఇందులో కూడా నేను 80% ట్రైనింగ్కి 20% టెస్టింగ్ ఇస్తున్నా. sklearn.model_selection model_selectionలో ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ అనేది ఉంటుంది మనకి. ఎప్పుడు ఇది ఇంకా ఫిక్స్. ఆ ట్రైన్ టెస్ట్ స్ప్లిట్లో మనం ఇప్పుడు ఇక్కడ అర్థం కాదు ఏంటంటే చాలామందికి ఎక్స్ ట్రైన్ ఎక్స్ టెస్ట్, వై ట్రైన్ వై టెస్ట్ ఇక్కడ ఎలా డివైడ్ అవుతాయి. ఎక్స్ అనేది మీ ఇండిపెండెంట్ వేరియబుల్స్, వై అనేది మీ డిపెండెంట్ వేరియబుల్స్. ఎక్స్ అనేది ఎక్స్ ట్రైన్ ఎక్స్ టెస్ట్ కింద డివైడ్ అయ్యింది. అంటే 80% ఎక్స్ ట్రైన్ కింద, 20% ఎక్స్ టెస్ట్ కింద. అలాగే వై ట్రైన్ వై టెస్ట్ అనేది 80% వై ట్రైన్ కింద, 20% వై టెస్ట్ కింద. ఇక్కడ మనం వై ట్రైన్ వై టెస్ట్ వల్ల యూజ్ ఉందా అంటే వాటిని మనం వాడం. ఎక్స్ ట్రైన్ అండ్ ఎక్స్ టెస్ట్ని మనం ట్రైన్ చేసి టెస్ట్ అనేది ప్రిడిక్ట్ చేసి ఆ వై ట్రైన్ వై టెస్ట్ వాల్యూస్కి దగ్గరలో ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి వై ట్రైన్ వై టెస్ట్ అనేది వాడతాం. డిపెండెంట్ వేరియబుల్తో మనం యూజ్ చేయం. ఇప్పుడు నేను ఎక్స్ టెస్ట్ ఎక్స్ ట్రైన్ ప్రింట్ చేసి చూస్తున్నా ఎలా వస్తున్నాయి అని. వాల్యూస్ అన్నీ పర్ఫెక్ట్గానే ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు దాకా మనం చేసిందంతా ఒకసారి చూద్దామని చెప్పి. అంటే ఇప్పుడు మనం ఎన్కోడ్ చేసేసాం వాల్యూస్ని. అంటే డేటా సెట్ని రెడీగా, ఇంకే ఇష్యూస్ లేకుండా డేటా సెట్ రెడీగా ఉంది. ఇంకా మనం మోడల్ని ఫిట్ చేసి ట్రైన్ చేసి ప్రిడిక్ట్ చేయడమే లేట్. సో ఇప్పుడు మోడల్ని ఫిట్ చేద్దాం. మోడల్ని ఫిట్ చేయాలంటే ఏంటి, ఇది లీనియర్ రిగ్రెషన్ మోడల్ కాబట్టి మన sklearnలో model_selection నేను లీనియర్_మోడల్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు లీనియర్ రిగ్రెషన్ని. దానికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాన్ని ఫిట్ చేయడమే. ఇంకా ఇంపోర్ట్ లీనియర్ రిగ్రెషన్ ఫిట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను రిగ్రెసర్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. దానికి లీనియర్ రిగ్రెషన్, నెక్స్ట్ regressor.fit మన ఎక్స్ ట్రైన్ వై ట్రైన్ వాల్యూస్, మన ట్రైన్ వాల్యూస్ అనేవి ఫిట్ చేస్తాం అనమాట. అంటే మన ఎక్స్ ట్రైన్ వాల్యూస్ వై ట్రైన్కి ఫిట్ చేస్తున్నాం. తర్వాత టెస్ట్ చేసినప్పుడు కూడా మన ఎక్స్ టెస్ట్ ఫిట్ చేయగానే వై టెస్ట్కి దగ్గరలో రావాలి. అలా ఇప్పుడు అర్థమై ఉంటుంది మీకు. అంటే లాస్ట్ వీడియోలో వై టెస్ట్ వై ట్రైన్ ఎందుకు వాడలేదు అని డౌట్ వచ్చి ఉంటుంది. సో వై ట్రైన్ వై టెస్ట్ అనేది మనం జస్ట్ ప్రిడిక్ట్ చేసిన వాల్యూస్ని చెక్ చేసుకోవడానికి మాత్రమే వాడతాం. సో ఇప్పుడు నేను వై ప్రిడిక్ట్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకున్నా. అంటే మనం ప్రిడిక్ట్ చేసింది వై ప్రిడిక్ట్లో సేవ్ చేసి ఉంచుతున్నా. regressor.predict ఏంటి అంటే ఇప్పుడు నేను ఎక్స్ ట్రైన్ని ప్రిడిక్ట్ చేస్తున్నాను. ప్రిడిక్ట్ చేసిన తర్వాత నేను ట్రైన్ చేసినప్పుడు యాక్యురసీ ఎంత వచ్చింది అంటే R2 స్కోర్ క్యాలిక్యులేట్ చేస్తాను. R2 స్కోరు, అడ్జస్టెడ్ ఆర్ స్క్వేర్, మీన్ స్క్వేర్ ఎర్రర్ ఇవన్నీ లాస్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాం కదా ఫార్ములాస్తో. సో ఇందులో డైరెక్ట్గా ఇంపోర్ట్ అయి ఉంటాయి sklearn.metrics అనే ప్యాకేజ్లో. సో డైరెక్ట్గా నేను R2 స్కోర్ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. R2 స్కోర్ ఆఫ్ అని చెప్పి వై ప్రెడిక్ట్ వై ట్రైన్కి ఎక్స్ ట్రైన్కి లేదంటే వై ప్రెడిక్ట్కి వై ట్రైన్కి మనం ప్రెడిక్ట్ చేసిన వాల్యూకి రెండు దగ్గరలో వస్తున్నాయి లేదని 0.95 వచ్చింది. అంటే 95% వచ్చింది. దీనికి దగ్గరలో రావాలి ఇప్పుడు టెస్ట్ చేస్తాం మనం. అంటే ఎక్స్ టెస్ట్కి చేసినప్పుడు వై ప్రెడిక్ట్ = regressor.predict ఎక్స్ టెస్ట్ అని చేసి మళ్ళీ R2 స్కోర్ని మనం టెస్ట్ డేటాకి చేయాలి. ఇప్పుడు నేను ఎక్స్ టెస్ట్ అనేది ప్రిడిక్ట్ చేశాను. ఇది వై టెస్ట్కి దగ్గరలో రావాలి. ఇంపోర్ట్ R2 స్క్వేర్ ఆఫ్ వై టెస్ట్ వై ప్రెడిక్ట్. నేను
సైడ్ని రాసేసాను, ఎర్రర్ తీయాలి, 2 లైన్స్ కింద రాయాలి, అది మొత్తం 1 లైన్లోనే రాసేసాను. ఇంపోర్ట్ R2 స్క్వేర్, ఎంటర్ R2 స్క్వేర్ ఆఫ్ y టెస్ట్ కామా y ప్రెడిక్ట్. అంటే మనం ట్రైన్లో చేసింది టెస్ట్లో చేసింది దగ్గరలో రావాలి వాల్యూస్, అప్పుడే మన మోడల్ కరెక్ట్గా ట్రైన్ అయ్యి ఫిట్ అయినట్టు. ఇప్పుడు మనకి ఇక్కడ యాక్యురసీ ఎంత వచ్చింది, 93% వచ్చింది. సో 95, 93 ఆల్మోస్ట్ నియర్ 93, 95% దగ్గరలో వచ్చింది. కాబట్టి మన మోడల్ కరెక్ట్గా ట్రైన్ అయినట్టు. ఇది మల్టీలీనియర్ రిగ్రెషన్ అంటే మల్టిపుల్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ని తీసుకెళ్ళి ఒక డిపెండెంట్ వేరియబుల్స్లో చెక్ చేయడం అనమాట. మల్టిపుల్ డిపెండెంట్ వేరియబుల్స్ ఒకే ఒక డిపెండెంట్ వేరియబుల్ని ప్రిడిక్ట్ చేయగలుగుతున్నాయా లేవా, మధ్యలో ఇలా స్ట్రింగ్స్ ఇలాంటివి వచ్చినవన్నీ మనం డీకోడ్ చేయాలి 1 హాట్ ఎన్కోడర్తో. అలాగే డమ్మీ వేరియబుల్స్ కూడా వస్తాయి, అవి కూడా రిమూవ్ చేయాలి. డమ్మీ వేరియబుల్ గురించి ఇప్పుడు చూద్దాం క్లియర్గా కాసేపట్లో. సో ఇక్కడ ఏమిటంటే డమ్మీ వేరియబుల్ రిమూవ్ చేసాం. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ రాసిన రిమూవింగ్ డమ్మీ వేరియబుల్ అని చెప్పి, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి. అప్పుడు మన ఏరియాస్ అనేవి మారుతాయి అన్నమాట డమ్మీ వేరియబుల్స్ని రిమూవ్ చేసిన తర్వాత. ఇంకా డేటాని ట్రైన్ చేసాం, స్ప్లిట్ చేసాం, ఇంకా అదంతా కామన్. ఇప్పుడు మనం డమ్మీ వేరియబుల్ని ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం. ఒక నార్మల్ చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని, ఇక్కడ నేను ఇప్పుడు 3 స్టేట్స్ తీసుకుంటాను. స్టేట్స్ ఆర్ కంట్రీస్ ఎనీథింగ్, మీరు ఏదైనా, న్యూయార్క్, కాలిఫోర్నియా అండ్ ఫ్లోరిడా అని చెప్పి. ఇప్పుడు మనం 1 హాట్ ఎన్కోడింగ్ అప్లై చేయగానే అవి 3 ఇలా బిట్స్లో మారిపోతాయి. 100, 01, 001 అలా. ఇప్పుడు మనం ఇది ఒక్కటి తీసుకోవడం వల్ల మనకి ఎర్రర్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని డమ్మీ వేరియబుల్ కింద మార్చుకోవాలి. అంటే డిఫరెంట్గా కనిపించట్లేదు 3 కలిపేసినప్పుడు. సో మనం ఇప్పుడు డిఫరెంట్గా మార్చడానికి ఆ చివరి న్యూయార్క్లో ఉంది కదా, అది తీసేసాం అనుకో, 0010 01 అని చెప్పి 3 డిఫరెంట్ వాల్యూస్ వస్తాయి. దాన్నే డమ్మీ వేరియబుల్ రిమూవింగ్ అంటారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.